హలో, అందరికీ నమస్కారం. కాసేపు మీతో మన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి, మనం వే ఫార్వర్డ్ ఏంటి, రావాల్సిందేంటి, వచ్చిందేంటి, వచ్చేదేమైనా ఉందా, అసలు వస్తుందా, ఇలాంటి అనేక సందేహాలు మెదడులో తిరుగుతున్నాయి. కాబట్టి ఆ అంశం మీద కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెవెన్యూ డిఫిసిట్తో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి అలా అలా తన అవసరాల కోసం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం నేను రాజకీయ పార్టీలు అనుసరించిన విధానాల గురించి వ్యాఖ్యానించను, కానీ ప్రభుత్వం నిర్వహణ కోసం అప్పులు చేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఓ రకంగా డెట్ ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది యథార్థమైన వాస్తవం. ఇక ఏ స్థాయికి వచ్చిందంటే, మరి గత ప్రభుత్వంలో మనం చూసాం, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా 1వ తారీఖుకి చెల్లించలేని పరిస్థితి. అప్పుతో బారోయింగ్ ద్వారా మాత్రమే ఏ నెలకు ఆ నెల చెల్లించారు. పైగా ఏ నెల జీతం ఆ నెలలో ఇస్తున్నాంగా అంటూ వ్యాఖ్యానించారు. 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రశ్నించారు. గుర్తుందా? అందుకే దీనికి చట్టం లేదనే విషయం, జీతభత్యాలు మనకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులకి చట్టం లేదనే విషయం, 1వ తారీఖు జీతం చెల్లించాలా అని చట్టం ఉందా అని ఎంతైనా మనకి నచ్చినా నచ్చకపోయినా మేధావిగా నేను పరిగణిస్తాను కేసీఆర్ గారిని. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చేసిన ఆ వ్యాఖ్య మా సంఘంలో, నాలో ఒక ఆలోచన రేకెత్తించింది. దాని మీద కొంచెం మేము పరిశోధన చేస్తే వాస్తవమే, నిజంగా ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎక్కడా చట్టం లేదు. చట్టం లేదు కాబట్టే నాడు రావాల్సిన బాకీలు ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఎవరు కోర్టుకు వెళ్ళినా, నిజమే బాకీ ఉంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు, బాగైనాక చెల్లిస్తామని కోర్టుల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనకి రావాల్సినటువంటి బాకీల సంగతి ఏంటి అని చూస్తే, దాదాపుగా 25,000 కోట్ల పైచిలకు అక్యూములేటెడ్ లైబిలిటీ ఉంది అని నేను చెప్పాను. ఇది ఆ ఎన్నికల ముందు నేను చెప్తే, దీని విషయంలో నేను ఊరూరు తిరిగి చైతన్య యాత్ర చేసి మాట్లాడితే 25,000 కోట్ల బాకీ అనేది హాస్యాస్పదం, ఏదో రాజకీయ ప్రయోజనం కోసం ఆనాటి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తున్నానని నా మీద కొందరు వ్యాఖ్యానించారు. సరే, ఎవరి వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా, సాక్షాత్తు నిండు శాసనసభలో రాజ్యాంగం నిర్దేశించిన మేరకు వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం చూపించిన గణాంకాలు చూద్దాం ఒకసారి. దీంట్లో చూస్తే అవుట్ స్టాండింగ్ లైబిలిటీ, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి, వివిధ వర్గాలకి చెల్లించాల్సినటువంటి అక్యూములేటెడ్ లైబిలిటీస్ ఎన్నున్నాయి యాజ్ ఆన్ దయచేసి గమనించండి. 18 జూన్ 2024 నాటికి 1,35,224 కోట్ల రూపాయల లైబిలిటీ ప్రభుత్వము హానర్ చేయవలసి ఉన్నది. దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఇది ప్రభుత్వము, అది ఆ ప్రభుత్వము, మాకు సంబంధం లేదు అని తప్పించుకునేటువంటి అవకాశం లేని రాజ్యాంగబద్ధమైనటువంటి ఆబ్లిగేషను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది ఈ చెల్లింపుల విషయంలో. ఈ 1,35,224 కోట్ల రూపాయల్లో కేవలము ఉద్యోగస్తులకి బాకీ ఉన్నది 21,980 కోట్లుగా ప్రభుత్వం చూపించింది. శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ని రిలీజ్ చేస్తూ చూపించినటువంటి స్లైడ్ ఇది. దీని ప్రకారం ఇదే బడ్జెట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. బడ్జెట్లో అసలు బడ్జెట్ ఎప్పుడు పెడతారు? ఈ జూన్ నెలలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బడ్జెట్ పెట్టాలి సాంప్రదాయం ప్రకారం. మామూలుగా అయితే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వము 3 నెలలకి తాత్కాలికంగా ఓట్ ఆన్ అకౌంట్, అంటే రోజువారీ ఖర్చుల నిర్వహణ కోసం మాత్రమే అంకెల్ని ప్రతిపాదించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదిస్తే, ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వం
మిగతా 9 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక అర్థశాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం జూన్లో ప్రమాణ స్వీకారం చేసి నవంబర్ వరకు బడ్జెట్ పెట్టలేకపోయారు. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ని కొనసాగించారు, ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని. మీకు గుర్తుందనుకుంటాను. ఎందువల్లంటే అసలు ఆ రోజుకి ఈ అంకెలు ఏం చెప్పాలో, బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఖజానాకు వచ్చే ఆదాయానికి సంబంధించిన అంచనా, అసలు ఏ రూపంలో ఎంత అంచనా వస్తుంది, చెల్లించాల్సినటువంటి కేటాయింపులు ఏంటి, మనం చెల్లించాల్సినటువంటి బాకీలేంటి, వడ్డీలేంటి, ఈఎంఐలేంటి, వీటి విషయంలో ఎక్కడా లెక్క తేలక తలలు పగలగొట్టుకుని ఆఖరికి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని బడ్జెట్ బదులు 18 జూన్ 2024 నాడు వైట్ పేపర్ పేరు మీద శ్వేతపత్రాన్ని ప్రకటించారు. నేను దేన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు, ఉన్న వాస్తవాలను మీకు చూపించి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన మీతో పంచుకోవడానికి వచ్చాను. సో ఈ 21,940 కోట్లు కూడా కరెక్ట్ అంకె కాదని, ఇది ఆ రోజుకే జూన్ 24 నాటికే 25,000 కోట్లు దాటిందని నేను ఆర్థిక మంత్రి గారితో వాదించాను. ఎందుకనంటే ఈ అంకె ఆర్థిక శాఖ అధికారులు సిఎఫ్ఎంఎస్ లో పేమెంట్ డ్యూ మాడ్యూల్లో ఉన్న అంకెని మాత్రమే అడాప్ట్ చేసుకున్నారు. పేమెంట్ డ్యూ అన్న దాన్ని మాత్రమే అడాప్ట్ చేసుకున్నారు. మనందరికీ తెలుసు, ఒక ఉద్యోగి తనకి రావాల్సినటువంటి ఆర్థిక క్లెయిమ్ని అతను క్లెయిమ్ చేయాలి, ఆ సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయాలి, ఆ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి బిల్లు జనరేట్ చేయాలి, ఆ ట్రెజరీ అధికారులు ప్రత్యేకంగా ఈరోజు ట్రెజరీ వారికి ఏం పాత్ర లేకపోయినా ఫార్మల్గా అయినా ట్రెజరీ ఫంక్షన్ పేరు మీద దాన్ని ఆమోదించాలి బిల్లు స్క్రూటినీ చేసి. ఆ తర్వాత అది సిఎఫ్ఎంఎస్లో పేమెంట్ మాడ్యూల్లోకి వెళ్తుంది. సో ఈ కింది 3 దశల్లో అవుట్ స్టాండింగ్ ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలము సిఎఫ్ఎంఎస్లో పేమెంట్ డ్యూ చూపిస్తున్న అంకెను మాత్రమే అడాప్ట్ చేసినందువల్ల ఇది దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఆ కింది 3 దశల్లో ఆ రోజుకి పెండింగ్ ఉన్న వాటిని కూడా కలుపుకుని, అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఆ రోజుకి అవుట్ స్టాండింగ్ ఉన్నటువంటి దాన్ని చెల్లిస్తే తప్ప మేము సేవలు అందించమని చెప్పి మూసేసినటువంటి హాస్పిటల్ చెప్పిన లెక్క ప్రకారం దీన్ని కలిపితే ఇది ఆ రోజుకే 27,000 కోట్ల పైచిలుకు అవుతుంది అనేది నా వ్యక్తిగత అంచనా. సరే, ఇదిలా ఉంచండి. ఇది జూన్ 24 నాటికి. మరి దాని తర్వాత ఇవాళ మనం జూలై 25లో ఉన్నాం, అంటే దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరంలో ఏమన్నా ఈ 21,940 కోట్లు లిక్విడేట్ అయ్యాయా? ప్రభుత్వం అధికారికంగా ఈ బడ్జెట్లో ఈ అంకెను చూపించింది, బాగానే ఉంది. ఓహో, మనకు రావాల్సినటువంటి బాకీని ప్రభుత్వం చూపించిందని ముచ్చటపడుతూ ఉన్నాం. మరి దాన్ని ఏ రకంగా క్లియర్ చేస్తాము, దాన్ని ఏ రకంగా లిక్విడేట్ చేస్తాము ఆ లైబిలిటీని ఎక్కడ ప్రభుత్వం తన ఆలోచనని కానీ తన అప్రోచ్ని కానీ స్పెల్ అవుట్ చేయలేదు, బహిరంగపరచలేదు. ఇటీవల కాలంలో ఆర్థిక మంత్రి గారు అక్కడక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క చూస్తే కొంతమంది ప్రజాప్రతినిధులు, మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా మేము వచ్చాక 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని అది ఘనతగా చెప్తా ఉన్నారు. అటువంటి వారందరికీ నేను వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మనవి చేసేది ఏంటంటే దయచేసి ఈ వ్యాఖ్యానాలు మానుకోండి అని చెప్తా ఉన్నాం. 1వ తారీఖు జీతం ఇవ్వటము, పెన్షన్ ఇవ్వటం అనేది మీరు దయతో కల్పిస్తున్నది కాదు, అది మా హక్కు అనేటువంటి విషయం మీరు మొట్టమొదటిగా గుర్తెరగాలని చెప్తున్నాం. గత ప్రభుత్వం ఆ హక్కుని కాలు రాసింది కాబట్టే మీరు వచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇంకొక అంశం కూడా ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తూ ఉన్నా. మాకు 1వ తారీఖు జీతం ఇస్తున్నాం అని ఘనతగా చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ 1వ తారీఖు మాతో పాటు మాకంటే కొన్ని గంటల ముందే మీరు కూడా తీసుకుంటున్నారనే యథార్థాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మేము ఇద్దరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాసేవకుల నిర్వచనంలోకి భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్లో నిర్వచించిన మేరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు, గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్న మేము కూడా
ఒకటే నిర్వచనంలోకి వస్తాము, పబ్లిక్ సర్వెంట్స్ అనే నిర్వచనంలోకి. సరే, ఇక ఈ రాజకీయ వ్యాఖ్యానాల సంగతి పక్కన పెడితే, దీని తర్వాత ఈ 22,000 కోట్ల బాకీ తర్వాత ఇంకా మనకి ఏం రావాల్సి ఉంది అంటే, దీంట్లో కలవని అంశాలు ఏవో ఉన్నాయంటే, మనకి వేతన సవరణ 1/7/2023 నుంచి వేతన సవరణ జరగవలసి ఉన్నది. అలాగే 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఇదిగాక అసలు సరెండర్ లీవ్ల పరిస్థితి ఏంటో తెలియదు. అనేక ఎలవెన్స్లు గత వేతన సవరణ సంఘం అర్ధాంతరంగా చేసినటువంటి ఆ రివర్స్ పిఆర్సీలో అనేక ఎలవెన్స్ల విషయం వాళ్ళు ఇవ్వలేదు, మనము మర్చిపోయాం, ఎవరు అడగటం లేదు. సరే, ఆ మర్చిపోయిన వాటిని పక్కన పెడితే గుర్తున్నంత వరకు లెక్కేసుకున్న ఇంకా చాలా 1/7/2023 నుంచి రావాల్సినటువంటి కొత్త పిఆర్సీ, పాత పిఆర్సీ బకాయిలు, అలాగే ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ డిఏ. ఇందులో ఇంకో చిత్రం ఉంది. ఈ 4 ఇన్స్టాల్మెంట్ డిఏ గురించే కనబడిన వాళ్ళల్లా అప్పుడప్పుడు ఏదో పలకరింపుగా, సార్ ఈసారి క్యాబినెట్లో డిఏ ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారు. ఈసారి క్యాబినెట్లో ఇప్పుడు రన్నింగ్ డిఏ కూడా సంగతి పక్కన ఉంచండి. మీకు గుర్తుందా, ఒక 3 డిఏలు మనకి ఇచ్చారు. వాటి బాకీలు 3 విడతలుగా ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని గవర్నర్ గారి పేరు మీద బై ఆర్డర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్, భారత రాజ్యాంగంలోని 309 అధికరణ ద్వారా తనకి దఖలపరిచిన అధికారాన్ని వినియోగించి గవర్నర్ గారి పేరు మీద బై ఆర్డర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకి జీవోలు ఇచ్చారు. బై ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అంటే ఆర్టికల్ 309 ప్రకారం దీన్ని ఒక చట్టంగా పరిగణించాలి. మరి ఇలా ఇచ్చి దీంట్లో మనకి 3 విడతలుగా పెయిడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అని పెన్షనర్స్కి కానీ, ఓపీఎస్ ఉద్యోగులకు కానీ, సిపిఎస్ ఉద్యోగులకు కానీ 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా అన్నారు. ఈ రకంగా 3 డిఏలు బాకీల్ని, సుమారు 60 నెలల బాకీల్ని ఆ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. నేను అడుగుతున్నా, అందులో ఒక విడత, ఒక ఇన్స్టాల్మెంట్ అయినా ఎవరి ఖాతాలో అయినా జమ అయిందా నేటికి? ఈ జీవోలు ఎప్పుడు ఇచ్చారు? 2021-22లో 2021న ఇచ్చినటువంటి జీవో. ఇప్పటికి 4 ఏళ్లు దాటింది. 4 ఏళ్లు ముగిసిపోయినా ఒక్క విడత ఇన్స్టాల్మెంట్ కూడా రాలేదని ఎవరు అడగటం లేదు. బహుశా దీని సంగతి మర్చిపోయి ఇప్పుడు రావాల్సిన 4 డిఏల్లో 1 డిఏ అయినా ఇస్తారేమో అని అడుగుతూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కలుపుకుంటే ఆ 25,000 కోట్లు కాదు కదా, నా అంచనా ప్రకారం ఇది 35,000 కోట్లు చేరుతుంది. ఎందుకు? ఈ గడిచిన సంవత్సరం బట్టి రిటైర్మెంట్స్ ఎక్కువ జరిగినాయి. గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించేటువంటి ఆర్థిక స్తోమత లేక 60 నుంచి 62 ఏళ్లకి పదవీ విరమణ వయసుని పెంచింది. వాస్తవానికి ఉద్యోగ సంఘాలు ఎవరు కోరలేదు, తనంతట తాను ప్రభుత్వం పెంచింది. ఎందుకు పెంచిందంటే ఓన్లీ టు పోస్ట్ పోన్ ది లైబిలిటీ, ఎకనమిక్ లైబిలిటీని 2 సంవత్సరాలు వాయిదా వేసుకోవడానికి, 2 సంవత్సరాల తర్వాత రాజెవడో రెడ్డెవడో వచ్చినోడు చూసుకుంటాడులే అనే ఉద్దేశంతో 2 ఏళ్లు పెంచిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్లు మొదలైనవి. ఈ రిటైర్ అయిన వాళ్ళకి సూటిగా అడుగుతున్నా, గడిచిన 2 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ వచ్చాయా ఈ రోజుకి? పోనీ ఎప్పుడు వస్తాయో ఎవరైనా చెప్తారా? మీ అధికారి గారు కానీ, మీరు ఎవరి దగ్గరైతే పనిచేశారో అధికారి గారు కానీ, మీరు ఏ సంఘంలో సభ్యులుగా ఉన్నారో ఆ సంఘం నాయకులు కానీ, ప్రభుత్వం కానీ ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? అసలు ఆర్థిక మంత్రికి సంవత్సరం దాటిపోయినా ఈ రోజు వరకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకి బాకీ ఉంటే ఒక గంట సేపు ఉద్యోగ సంఘాల నాయకులు కూర్చోబెట్టుకుని రాష్ట్ర ఆర్థిక స్థితి మీద ఉన్న వాస్తవ పరిస్థితిని చెప్పి ఏ రకంగా మనకు రావాల్సిన బాకీలు చెల్లించుకునే విధానంతో ముందుకెళ్దామని ఒక చర్చ కూడా చేయడానికి తీరిక లేకుండా, ఖాళీ లేకుండా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక ఇప్పుడు చెప్పండి మిత్రులారా, మరో పక్క చూస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తేనే మనకి రావాల్సిన బాకీని చెల్లించగలుగుతారు. ఆదాయం ఎలా వస్తుంది రాష్ట్రానికి? ఆనాడు రాజ్యాంగం లేకపోయినా త్రేతాయుగంలో రాముడి కాలం నుంచి నేడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు జరుగుతున్న భారతదేశంలో రాష్ట్రాలతో సహా ఎక్కడైనా కూడా ప్రపంచంలో రాజ్యానికి ఆదాయం ప్రజలు చెల్లించే పన్ను ద్వారానే వస్తుంది. ఈ పన్నులు ప్రధానంగా 2 రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు.
సరే, ఇక స్థానిక పన్నులు అనేవి మనం స్థానిక సంస్థలకు చెల్లించే పన్నులు పెద్దగా అవి కనీసం ఆ ఊళ్ళో రోడ్డు వేయడానికో పైప్ లైన్ వేయడానికి కూడా సరిపడే పరిస్థితి అయితే లేదన్న యథార్థం. స్థానిక సంస్థలన్నీ కూడా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి నిధుల మీద ఆధారపడి ఉన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. ఆ స్థానిక సంస్థలకి కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాడేసుకున్న ఉదంతాలు కూడా గత ప్రభుత్వంలో చూశాం. ఇకపోతే రాష్ట్ర ఖజానాకి వచ్చేటువంటి ఆదాయంలో ప్రధాన సింహభాగం పరోక్ష పన్నులు. ఈ ప్రత్యక్ష పన్నులో కేంద్రం మనకి ఇచ్చేటువంటి వాటా. ఈ ప్రత్యక్ష పన్నుల్లో ₹1 పన్ను రేటు పెంచడానికి కానీ పన్ను పరిధి పెంచడానికి కానీ రాష్ట్రానికి ఏం అధికారం లేదు. వాస్తవంగా పరోక్ష పన్నుల విధానంలో ఆ అధికారం రాష్ట్రాల శాసన వ్యవస్థకు ఉండేది పూర్వం. కానీ జూలై 1, 2017 నుంచి వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరు మీద రాజ్యాంగాన్ని సవరించి మరీ అమలు చేసినటువంటి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పరోక్ష పన్నుల్లో కూడా ఒక వస్తువు మీద పన్ను రేటు పెంచడానికి కానీ పన్ను పరిధి పెంచడానికి కానీ రాష్ట్ర శాసనసభకి అధికారం లేదు. ఏ నిర్ణయమైనా జీఎస్టీ కౌన్సిల్లో జరగాలి. అంటే దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉన్నటువంటి జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఏంటంటే ప్రభుత్వానికి పన్నులు రేటు పెంచో పన్ను పరిధి పెంచో ఆదాయం పెంచుకునే అవకాశం లేదు. ఇది క్లియర్. మనకు చూస్తే 35,000 కోట్ల వరకు డబ్బులు రావాలి. మరోపక్క రోజువారీ రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెల ఉద్యోగుల జీతాలు పెన్షన్లకి సుమారు 7,000 నుంచి 7,500 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ప్రభుత్వం సామాజిక పింఛన్ల పేరు మీద 4,000 రూపాయలు చేసినటువంటి పింఛన్లతో కలిపి మన జీతాలు పెన్షన్లు కలిపి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వానికి 10,000 కోట్లు కావాలి. 11వ వేతన సవరణ సంఘం ఇచ్చిన వేతనాల ఆధారంగా చేసే చెల్లింపులకే 10,000 కోట్లు ప్రతి నెల 1వ తారీఖు నాడు కావాల్సిన పరిస్థితి. అంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు. మీరు ఒక్కసారి బడ్జెట్ గణాంకాలని మళ్లీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వము తనకు సొంతంగా స్టేట్ ఓన్డ్ రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం 98,000 కోట్లు అని చెప్పి అంచనా వేసింది. ఈ 3,25,000 కోట్ల వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ని ఎలా ప్రతిపాదించారు అంటే 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద వస్తుందని అంచనా వేసింది. మరో 1,00,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో బారోయింగ్ ద్వారా అప్పు ద్వారా తెస్తామని అంచనా వేసింది. స్థూలంగా మొన్న 3,25,000 కోట్ల బడ్జెట్ యొక్క అంచనా అది. ఆ 1,00,000 కోట్ల అప్పు వస్తేనే ఈ ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయనేది మనకు అర్థమైనటువంటి విషయం. ఆ ప్రతిపాదించిన కేటాయింపుల్లో ఎక్కడా కూడా ఆ 1,00,000 కోట్ల అప్పుల ద్వారా వచ్చినా కూడా ప్రతిపాదించిన కేటాయింపుల్లో ఉద్యోగులకు సంబంధించి పేరుకుపోయినటువంటి ఆ 22,000 కోట్ల బాకీలు కానీ రాబోయే రోజుల్లో చెల్లించాల్సిన వేతన సవరణ ఇతర బాకీల విషయంలో కానీ ₹1 కూడా కేటాయించలేదనేది మీరు ఒక్కసారి ఆ బడ్జెట్ అంకెలు చూస్తే అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంకో పక్క చూస్తే గత ప్రభుత్వంలో ఆనాడు నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు ఫిర్యాదు చేశాను. భారత రాజ్యాంగంలో 266వ అధికరణ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఏ రకంగా చేయాలి అనేది చాలా స్పష్టంగా పేర్కొంది. దాంట్లో 3 రకాల ఖాతాలని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. అది కన్సాలిడేట్ ఫండ్ అకౌంటు, అలాగే పబ్లిక్ అకౌంటు, అలాగే ఇంకొక అకౌంటు, 3 అకౌంట్లు కంటింజెంట్ అకౌంట్, ఫండ్ అకౌంటు, 3 అకౌంట్లు ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా కన్సాలిడేట్ ఫండ్లోకి వస్తుంది. కానీ ఏదైతే పబ్లిక్ మనీ ఉంటుందో డిపాజిట్, అంటే ఉదాహరణకి మన జీపీఎఫ్ పబ్లిక్ అకౌంట్లో ఉండాలి. అది కన్సాలిడేట్ ఫండ్లో భాగం కాదు. అంటే ప్రభుత్వము హక్కుదారు యజమాని కానిటువంటి ఆదాయం ఏదైతే వస్తుందో ఆ సొమ్ము పబ్లిక్ అకౌంట్లో ఉండాలి తప్ప కన్సాలిడేట్ ఫండ్లో భాగం కారాదు. కన్సాలిడేట్ ఫండ్లో భాగం కాని దాన్ని కేటాయింపుల్లో ప్రతిపాదించడానికి రాష్ట్ర శాసనసభకు కూడా అధికారం లేదనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ప్రకారం చూసినట్టయితే ఉద్యోగులు ఓపీఎస్లో ఉన్నటువంటి ఉద్యోగుల జీపీఎఫ్లో దాచుకున్నటువంటి సొమ్ము అత్యంత భద్రతమైనటువంటి కాపలాదారుడు ప్రభుత్వాన్ని భావించి తనకి నిర్దేశించిన దానికంటే మించి ఉద్యోగస్తుడు జీపీఎఫ్ అకౌంట్లో దాచుకుంటే
అలా అక్యుములేట్ అయినది ఆనాడు నేను గవర్నర్ గారిని కలిసే నాటికి 11,000 కోట్లు 12,000 కోట్లు ఉంది. అది ఇప్పుడు కొంత తగ్గి ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చెల్లింపు చేసి ఉంటారు కాబట్టి. ఏదైనా ఆ సొమ్ము ఆనాడు మా జీపీఎఫ్లు రాలేదు, మా జీపీఎఫ్లు రాలేదు, మా జీపీఎఫ్లు కొట్టండి, మా జీపీఎఫ్లు కొట్టండి అని ఒక నాయకుడు మాట్లాడాడు. ఎందుకు రాలేదు అంటే ఆ పబ్లిక్ అకౌంట్లో ఉండాల్సిన ఆ సొమ్ము అక్కడ లేదు. సో ఇప్పుడు అది అందువల్ల ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటికీ జీపీఎఫ్ అకౌంట్ సెటిల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇదండి మన యొక్క టోటల్ ఆర్థిక పరిస్థితి. మరి ఇలా ఉంటే ఈ సొమ్ములన్నీ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మీరు హాయిగా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నిద్ర ఎలా పడుతోంది? ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు పోనీ అర్జెంటుగా మనందరం ఉద్యమం చేసేద్దామా? మనం ఉద్యమం చేసేస్తే ప్రభుత్వం ఏమైనా చెల్లించేయగలుగుతుందా? లేకపోతే మనకి ఇవన్నీ చెల్లించకుండా బాకీ పెట్టిన ప్రభుత్వం పోయి మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు హాంఫర్ట్ అంటే ప్రభుత్వ ఖజానాలోంచి ఇలాగేదో సినిమాలో చూపించినట్టు అగ్నిదేవుడు ప్రత్యక్షమైపు మోటార్ను అందజేసేసి మీ ఎంప్లాయీస్ అందరికీ 25,000 కోట్లు పంచేయమని ఇస్తారా? అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగని రాష్ట్ర ప్రభుత్వ కాన్స్టిట్యూషనల్ లైబిలిటీ అయినటువంటి శాలరీస్ ఈ అక్యుములేటెడ్ లైబిలిటీ పేమెంట్ విషయంలో కేంద్రం ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ అదనంగా రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉందా? మరి ఇవేమీ లేనప్పుడు ఇవి ఎలా చెల్లిస్తారు, ఎలా వస్తాయి? మనమే ఇది ఇంతలా పెరిగిపోవడానికి కారణం మనము, మన నిర్లక్ష్యం, మన నిశ్శబ్దం, మన మౌనం ఇవి ఈ పరిస్థితికి తీసుకొచ్చినాయి. ఏదో తోటకూర నాడెంప తల్లి మందలించుంటే దొంగ అయ్యేవాడా అన్నట్టు 1,100 కోట్లు బాకీ ఉంది, ఇంతవరకు మున్నెన్నడూ ఈ రకంగా 1,100 కోట్లు బాకీ మాకు పెట్టలేదు అని నేను గొంతెత్తినప్పుడు కనీసం సంఘీభావం మిగతా సంఘాలు తెలుపునట్టయితే ఇవాళ అది 30,000 కోట్లకి చేరుండేది కాదు, ఈ నిస్సహాయ స్థితి మనకు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగం లేదు. ప్రభుత్వాన్ని మేమేదో అడుగుతాము సాధించేస్తామని ఓకదంపుడు ఉపన్యాసాలు ప్రగల్భాలు పలికినందువల్ల ప్రయోజనం అంతకంటే లేదు. సో ఖచ్చితంగా ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచన చేసి ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్, ఒక మోస ధోరణి కాకుండా ఒక కొత్త ఆలోచన విధానంతో ఈ సమస్యను పరిష్కరించడానికి మనమే ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచాల్సిన అవసరం ఏర్పడిందని ఒక సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా బాధ్యతాయుతమైనటువంటి భజనతో కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వం అనే మూల సూత్ర నినాదంతో ఏర్పడిన మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక కొత్త ఆలోచన చేసింది. ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే ఈరోజు ఈ పేరుకుపోయిన బాకీలు ప్రభుత్వం చెల్లించేటువంటి స్తోమత లేదు కాబట్టి ముందుగా అసలు ఒక్కొక్క ఉద్యోగికి ఎంత సొమ్ము ప్రభుత్వం చెల్లించవలసి ఉన్నదో అన్ని రకాల బాకీల్ని లెక్కవేసి శాంక్షన్ చేసి వాటిని డ్రాయింగ్ ఆఫీసర్స్ క్యాల్కులేట్ చేసి ప్రతి వారి సర్వీస్ రిజిస్టర్లోనూ ఇంత బాకీ ఉంది ప్రభుత్వాన్ని ఎంట్రీ చేసి అధికారికంగా ఉద్యోగులందరికీ ఒక లైబిలిటీ పెండింగ్ లైబిలిటీ సర్టిఫికేట్ అని మనకి రావాల్సిన బాకీ ఎంతో లెక్క తెలిసి ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షనర్కి ప్రభుత్వము ముందు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని బాండ్ లాంటిది జారీ చేయాలని మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. అయితే ఈ బాండ్లు ఎప్పుడు ఎన్కాష్ చేసుకోగలుగుతాము అంటే ఎప్పటికీ ఈ బాండ్లు ఎన్కాష్ చేసుకునే అవకాశం, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవహారాలని గమనించినట్టయితే కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సర్ప్లస్ ఫండ్స్ ఎకానమీ బడ్జెట్కి చేరుతుందని చేరే అవకాశం ఉందని మేము అభిప్రాయపడటం లేదు. అందువల్ల డబ్బు అంటే నగదుకి ప్రత్యామ్నాయంగా అంతే విలువైన ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన బాకీని తీర్చుకునేటువంటి ఒక ప్రతిపాదన మేము తెర ముందుకు తీసుకొస్తా ఉన్నాం. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా అసలు రావాల్సిన క్లెయిమ్ ఎంతో లెక్క వేయాలి, వాటిని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి, పెన్షనర్స్కి బాండ్స్ ఇష్యూ చేయాలి, ఒక పేమెంట్ షెడ్యూల్ని ప్రభుత్వం చెప్పగలగాలి. ఈ పేమెంట్ షెడ్యూల్ని ప్రభుత్వం చెప్పలేనప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి జిల్లా కేంద్రంలో కానీ ప్రతి ఊర్లో ఈ ఉద్యోగస్తుడికి వాడికి ఎంత సొమ్ము ప్రభుత్వం నుంచి రావాలో దాని దామాషా లెక్కగట్టి అంత విలువైన ప్రభుత్వ భూమిని ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్గా ప్రభుత్వం ఏర్పరిచి ఒక లేఅవుట్ ప్రభుత్వం చేసి
ఆ మార్కెట్ ధరకి ప్రభుత్వ ధరకి ఎంత అయితే అంత ఇతనికి రావాల్సిన బాకీకి సమానమైన భూమిని ఇవ్వటం అనేటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇంతకు మించి నాకు ప్రత్యామ్నాయం కనబడలా. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు వరకు మీకు విషయం తెలుసా, 25,000 కోట్ల బాకీ అంటే రూపాయి వడ్డీ వేసుకున్నా మనం ప్రతి నెల ఎదురు ప్రభుత్వానికి 250 కోట్లు కడుతున్నాం. అర్థమవుతుందా? ప్రభుత్వం మనకి ఇవ్వటం కాదు, మనం ప్రతి నెల మనకు రావాల్సిన సొమ్ము మీద వడ్డీ 250 కోట్లు ఎదురు ప్రభుత్వానికి మన ద్వారా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల మంది ఉద్యోగులకి ఇళ్లు కట్టుకోవడానికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవ్వలేదు కాబట్టి, ఎలాగో బ్యాంకర్స్ వెంబడబడి ఉద్యోగస్తులకి హౌసింగ్ లోన్స్ ఇస్తారు కాబట్టి, సో మనం బ్యాంకు ద్వారా హౌసింగ్ లోన్ తీసుకుని నిర్దేశిత టైం లైన్లోగా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం అంటే ప్రభుత్వము హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్లో ఇచ్చే 2% వడ్డీకి బ్యాంకర్ ఇచ్చేటువంటి 6.5% వడ్డీకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని, ఆ 4.5% ఇంట్రెస్ట్ కంపోనెంట్ని ప్రభుత్వం కనుక కాంపెన్సేట్ చేసి రీఎంబర్స్ చేస్తామనేటువంటి విధానాన్ని ఆ పథకంలో పొందుపరిచినట్టయితే ఉద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకి, ఈనాటి ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి ఊర్లో ఇవన్నీ ఎంప్లాయీస్ విల్ రష్ టు బిల్డ్ ది హోమ్స్. ఎందుకంటే ఏ మధ్యతరగతి మనిషికైనా ఉద్యోగస్తుడికైనా రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు అనేది ఒక కళ, ఆ కళను సాకారం చేసుకోవాలని కోరుకుంటారు. సో ప్రతి ఊళ్ళోనూ ఊరికి అటు ఇటు అన్ని పక్కల గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎంప్లాయీస్ కాలనీస్ ఏర్పడడం ద్వారా ఆ ఊళ్ళో లోకల్గా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఈ ఎంప్లాయీస్ కట్టుకునే ఇళ్లకి ఎక్కడో రిలయన్స్ వాడినో లేకపోతే టాటా వాడినో తెచ్చి కన్స్ట్రక్షన్ చేయరు కదా, స్థానిక మేస్త్రులు, లోకల్ వర్కర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. మళ్ళా ఆ మనీ సర్క్యులేషన్లోకే మార్కెట్లోకి రావడం ద్వారా అన్ని ప్రొడక్ట్స్ మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెవీ అవుతుంది. కాబట్టి జీఎస్టీ ఆటోమేటిక్గా మళ్ళీ దాని మీద ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చి ఎకానమీ మరింత ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ కాలనీస్కి లేఅవుట్ ప్రభుత్వం చేసి ఇచ్చినట్టయితే ఆ ఊర్లో డెవలప్ అయితే రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత రాజకీయంగా కూడా అధికారంలో ఉన్న వారికి ఆ ఊరిని మేము ఇంత అభివృద్ధి చేసామని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక పొలిటికల్ క్లెయిమ్గా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. నా చిన్నప్పుడు మనం హైదరాబాద్లో చాదర్ఘాట్ బ్రిడ్జ్ దాటి ఎడంపక్క తిన్నగా వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, ఓల్డ్ సిటీ అని. ఎడంపక్క వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, అక్కడంతా ఏముండదు, నిర్మానుష్యంగా ఉంటుందని. కానీ చెన్నారెడ్డి గారు వనస్థలిపురంలో ప్రభుత్వ భూమిని ఉద్యోగస్తులకు నివాసానికి హౌసింగ్ కాలనీ ఇచ్చిన తర్వాత, వనస్థలిపురంలో ఎన్జిఓస్ హౌసింగ్ కాలనీ ఏర్పడిన తర్వాత, దానికి సిటీ బస్ సౌకర్యం ఎన్జిఓస్ హౌసింగ్ సిటీ బస్ వేసిన తర్వాత ఇవాళ రామోజీ ఫిలిం సిటీ దాటి హైత్ నగర్ అవతల వరకు హైదరాబాద్ నగరం ఎక్స్పాండ్ అయ్యింది. అదే రకంగా అటుపక్క బాంబే రోడ్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఇవ్వడం ద్వారా ఎంప్లాయీస్ అందరూ అక్కడ షిఫ్ట్ అవడం ద్వారా అది చందానగర్ వరకు అటుపక్క ఎక్స్పాండ్ అయింది. సో ఎక్కడ చూసినా నగరాలు ఎక్స్పాండ్ అయ్యింది, డెవలప్మెంట్ జరిగింది. ఎవరో వచ్చి పారిశ్రామికవేత్తలు పెట్టే ఫ్యాక్టరీలు పెట్టుబడుల ద్వారా కంటే స్థానిక మధ్యతరగతి ఉద్యోగస్తులు నివాసాలు ఏర్పరచుకోవడం ద్వారా అక్కడ స్థానికంగా డిపార్ట్మెంట్ స్టోర్స్ అని, కూరగాయలు అమ్మేవాడని, పళ్ళు అమ్మేవాడని, ఇట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఒక టీ స్టార్ అని, ఒక టిఫిన్ సెంటర్ అని, ఇట్లా ప్రతి వ్యవస్థలు ఏర్పడి యాన్సిలరీగా అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ, ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ ఆలోచనని మీరు అంగీకరిస్తే ఇది సరైన ఇది మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి రావాల్సిన సొమ్ముని రాబట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఫరంగా అభిప్రాయపడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇంతకు మించి భిన్నమైనటువంటి ప్రతిపాదన ఇంకెవరి దగ్గర ఉంటే మేము స్వాగతిస్తాం, దాని మీద కూడా చర్చ చేద్దాం. అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశం మీద వాళ్ళ స్టాండ్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది. లేదా ఈ మా ప్రతిపాదనతో విభేదించే వాళ్ళు సంఘం ఎవరన్నా ఉంటే మరి ఆ పేరుకుపోయిన బాకీల్ని ఎప్పుడులోగా వాళ్ళు సాధించి తెస్తారో అదేనా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. సో కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకు మించిన మెరుగైన సలహా మీరు ఏమైనా ఇస్తానంటే స్వీకరించడానికి మేము సిద్ధం. లేదా మా ఆలోచనతో మీరు ఏకీభవిస్తే
రండి, మరింత మెరుగ్గా మనందరం కలిసి ఈ అంశంలో ముందుకు పోదాం, తప్పనిసరిగా సాధించుకుందాం. రండి, కాసేపు అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.